ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి మూలభూతమైనటువంటి సిద్ధాంతాలే మనకి లేవు. ఏ ఆశ్రమంలోనూ లేదు, ఏ సొసైటీలోనూ లేదు. మీరందరూ చేస్తున్నటువంటి ఆధ్యాత్మికత ఒక ఘోరమైనటువంటి నటన, మహానటన. ఇంకా ఈ నటనలో ఎంత బాగా నటించగలుగుతున్నారు అనేది సబ్జెక్ట్ మీద మీకున్న అవగాహన బట్టి కాదు. ఇతరులు మిమ్మల్ని ఎలా ఉంటే మీరు ఆధ్యాత్మికవేత్త అనుకుంటున్నారో దాన్ని బట్టి మీ నడక మార్చుకుంటున్నారు. ఆధ్యాత్మికతలో మీకు తెలియదు ఎలా జీవించాలో. ఇలా ఉంటే ఆధ్యాత్మికత కాబోలు, మంత్రజపం చేస్తే ఆధ్యాత్మికత కాబోలు, ఆసన ప్రాణాయామాలు చేస్తే ఆధ్యాత్మికత కాబోలు, ఎదుట వాళ్ళకి ఏమీ రాదు అనుకుంటే ఆధ్యాత్మికత కాబోలు. తేడా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను తలపెట్టినటువంటి ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ రిజల్ట్స్ మీరు ఉపయోగించుకుంటారా లేదా నాకు తెలియదు. మా శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క ట్రేడ్ మార్క్ అది. ప్రీపన్ అయిపోతాయి అన్నీ. ఈ సాధన కూడా ఒక జన్మ ప్రీపన్ చేసుకున్నాను నేను. ఇది నేను చెప్పదలుచుకోలేదు. చెప్పదలుచుకోలేదు అంటే నేను అనుకోలేదు ఇది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని. కుండలిని జాగరణ గురించి, భగవద్గీత గురించి, భాగవతం గురించి, లలిత గురించి, విశ్వ ఏకీకరణ గురించి నేను చెప్తాను అని అనుకోలే. చెప్పననే అనుకున్నాను. కానీ మీరు చేస్తున్నంత మహానటన అని అర్థం చేసుకోండి. మీకు ఏమీ అర్థం కాలేదు. అది కబుర్లు కూడా స్పష్టత లేదు మీకు. ఏదైనా చెప్పాలి అంటే విశ్వ ఏకీకరణ గురించి కానీ, గాయత్రి గురించి కానీ, లలిత గురించి కానీ, భాగవతం గురించి కానీ మీకు ఏమీ తెలియదు. నటనలో భాగంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, ఇంగ్లీష్లో ఎంఏ చేయటానికి మధ్య ఏబిసిడీలు నేర్చుకుంటూ ఎల్కేజీలో ఓ 22 ఏళ్ల తర్వాత ఎంఏ ఇంగ్లీష్లో జాయిన్ అయినంత వరకు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుని మిమ్మల్ని ఎంఏ డిగ్రీ ఇచ్చినప్పుడు మీకు మాస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. మాస్టర్ అంటే ఉద్దేశం ఏంటి? మీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంఏ ఇంగ్లీష్లో రాసినటువంటి ఇదివరకు రాసిన పుస్తకాలు మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలని మీరు అర్థం చేసుకోగలరు. భవిష్యత్తులో ఇంగ్లీష్లో రాయబోయేటటువంటి పుస్తకాలని కూడా మీరు అర్థం చేసుకోగలరు. అది మాస్టర్స్ డిగ్రీ అంటే కదా. ఇది అర్థమవుతుందా? ఆధ్యాత్మికతలో ఏబిసిడీలు ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో హై స్కూల్ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో ఇంటర్మీడియట్ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో డిగ్రీ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమిటి తెలీదు. ఆధ్యాత్మికతలో రీసెర్చ్ ఏమిటి తెలీదు. ఇది ఈ 3-4 రోజుల్లో మీరు తెలుసుకోగలిగితే రాబోయేటటువంటి నూతన మానవ ప్రాణి ఎలా ఉంటాడో అలా ఉంటారు మీరు. మీ వేసేటటువంటి తుచ్చమైనటువంటి కోరికలు, మీరు అనుకునేటటువంటి అర్థం పర్థం లేనటువంటి బాధ్యతలు, మీరు ఇతరులతో ఏర్పరచుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ ఆధ్యాత్మిక హుళక్కి.
జీరో. అది వేదాంతం అందరూ చెప్తారు, కానీ వేదాంతం ఆచరణలోకి రావటం లేదు. సీసిదియే గురు మిలే తోభి సస్తా జాన్ అనే మాటకి విలువ లేదు. మీ అహంకారాలు, మీరేమనుకుంటున్నారో అది చేయటానికి మీరు తాపత్రయపడుతూ అది గురువు పని అనుకునే భ్రమ మీరు ఎప్పుడు వదులుకోగలుగుతారో నాకు తెలియదు. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ఇట్. అసలు గురువు పని అనేది ఏంటో తెలియటానికి ముందు గురువు అంటే ఏంటో తెలియాలి. కానీ గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాటారు బ్రహ్మ తస్మై శ్రీ గురవే. అటువంటి నమస్కారం చేస్తున్నాను. ఎటువంటి గురువుకి? ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. మేము ఎప్పుడు ఈ శ్లోకం వెళ్ళలేదు మాస్టర్, ఏంటో కొత్త కొత్తగా మీ నోట్లోంచి మొదటిసారి వింటున్నాను. ఈ శ్లోకం విన్నవాళ్ళు, కనీసం మీ జీవితాలలో ఒకసారి ఉచ్చారణ చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేదు అంటే మీరు ఉచ్చారణ కూడా చేయలేదు అనమాట. ఈ మంత్రం సుగుబడక్కర్లే కదా, ఎత్తి కాస్త చేయని ఎప్పెడుతుంది అంతే కదా. ఉత్తరం ఉచ్చారణ చేశారు కదా, చేదింపండి. ఇంకో మంత్రం చదవబోతున్నాను, మీరు ఎప్పుడు విననటువంటి మంత్రం. అఖండ మండలాకారం. పుచ్చేయండి. ఈ శ్లోకాలు మీరు ఆచరిస్తున్నారా? ఎందుకమ్మా? అందుకు ప్యారెట్ లైక్ రిపిటేషన్. మీకు మరి ఎవరు చెప్తారు ఇది? బాబు, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. మీకు గురుతత్వం అవగాహన కాలేదు. ఈ శ్లోకం చదివితే గురువు అవడు, శ్లోకాన్ని ఆచరిస్తే గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. బ్రాహ్మీ శక్తి మీలో ఉందా? సృజనాత్మక శక్తి మీలో ఉందా? ముఖముఖలు చేసుకునే శక్తి ఉన్నది. అందులో భారతదేశం ముక్కలైంది, భారతదేశం ముక్కలైంది, దేశ విషయాలు ముక్కలైంది, ఆంధ్రప్రదేశ్ ముక్కలవుతుంది, ఇంకా ముక్కలవుతుంది. అంటే మీ భావన అలాగే ఉన్నది. మీకు ఇది అర్థం కాలే, గురుతత్వం అర్థం కాలే. చాలామంది చాలా ఉచ్చ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాము అనేటటువంటి భ్రమలో ఉన్నవాళ్ళు. మరి గురువు గారు ఏం చేయాలి? అరవిందో అన్నాడు కదా, ద డివిజన్ మస్ట్ గో. ఆయన వాడినటువంటి మాటలు ఇదే. స్వాతంత్రం కాదు. భారతదేశానికి ఆగస్ట్ 15 వచ్చినటువంటి 1947లో వచ్చినటువంటి స్వాతంత్రము కాదు. ముక్కలైపోయాం మనం. అదే క్వాలిటీతో మనం ఎక్కడ ముక్కలవుతున్నాము అది గుర్తించడం లేదు మీరు. అఖండ మండలాకారం లేదు. ఎందుకంటే నీకు ఉన్నటువంటి ఆ చిన్న బుర్ర, అసలు బుర్ర ఉందో లేదో నాకు తెలీదు. అంటే ఐన్స్టీనే హ్యూమన్ బ్రెయిన్ యొక్క సామర్థ్యంలో 7వ వంతు మాత్రమే ఉపయోగించుకున్నాడు అని గొప్ప గొప్ప మనోజ్ఞానవేత్తలు చెప్తున్నారు. ఐన్స్టీన్ ఎంత ఉపయోగించుకున్నాడు ఈ బ్రెయిన్ని అంటే 7%. మరి మనం ఏం ఏం తెలుసు మీకు? అది ఎప్పుడు అర్థమవుతుంది మీకు? మీకేం రాదు. ముందు అది తెలిస్తే పండితుడు నువ్వు అంటాడు షేక్స్పియర్. వన్ హూ నోస్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ అ వైజ్ మ్యాన్. వైజ్ అంటే ప్రజ్ఞ, నాలెడ్జ్ కాదు, ప్రజ్ఞాపుత్రుడు. నాకు తెలీదు అని తెలుసున్నవాడు పండితుడు. ఇవాళ పొద్దున్న పండితుడు అనేటటువంటి దానికి నిర్వచనం ఇచ్చాడు. నిశ్చయాత్మక బుద్ధి ఉన్నవాడు పండితుడు. మరి మీరు ఏం విన్నారో నాకు తెలియదు, కానీ అంటే మీరు నిశ్చయించుకోగలగాలి ఇది కరెక్ట్. చేత అర్జునుడిని నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ఇండెసిషన్లో ఉన్నావు. నువ్వు నిర్ణయించుకోలేకుండా ఉన్నావు ఏం చేయాలో. మీకు నిర్ణయాలు ఏంటి అంటే డబ్బు ఉందా లేదా? డబ్బు ఉంటే వెరీ గుడ్. అంటే మీ కొలబద్ద
డబ్బు. ఏ గురువు దగ్గరికి వెళ్తే డబ్బు ఉంటే, డబ్బు వస్తే ఆ గురువు చాలా గొప్పవాడు. పిల్లలు పుడితే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఇంకా గొప్పవాడు. మీకు అర్హత లేకపోయినా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వచ్చేస్తే ఆ గురువును నేను నమ్ముకున్నానండి. ఆహా, దయచేసి అలాంటి గురువును వదిలేయండి, గంగపాలవుతారు. అర్హత లేనటువంటి వాడికి అందలం ఎక్కించేటటువంటి గురువు పరమ దుర్మార్గుడు. ఇంజస్టిస్ అది, న్యాయం కాదు అది. ఎలా న్యాయం అవుతుంది అర్హత లేని వాడిని అందలం ఎక్కిస్తే? మరి మేము గురువు దగ్గరికి వెళ్తే మాకు ప్రమోషన్ వచ్చిందండి, మాలో మాకు తెలుసు, మేము అనర్హులం దానికి. పిచ్చివాళ్ళు మీరు. ప్రకృతిలో అర్హత లేనిది ఏం రాదు. మీకు అర్హత లేదని తెలిసేటానికి కారణం ఏంటంటే మీకు తెలియదు మీ లోపల దానికి తగినటువంటి బీజాలు ఉన్నాయి అని. అది చూస్తుంది ప్రకృతి. మీకు ఏది అర్హత లేనిదే. అఖండ మండలాకారం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురు. అన్నిట్లోనూ కూడా ఆ పరమాత్మని చూడగలిగేటటువంటి, ఆ చేతనత్వాన్ని చూడగలిగేటటువంటి సామర్థ్యం ముందు నేర్చుకోండి. శత్రువులో కూడా రావణాసురుడు చనిపోయాక రావణాసురుడు యొక్క ఆత్మ ఎవరిలో వెళ్ళిందంటే రాముడిలోకి వెళ్ళింది. ఇక్కడ మీలో మీరు బతికుండగా గురువు యొక్క పని చేస్తా ఉంటూ కొట్టుకు చస్తున్నారు. ఆ గురువు ఎక్కడా, మీరెక్కడా? ఆ గురువు చెప్పేదేంటి, మీరు చేసేదేంటి? భావన అఖండం. కృష్ణుడికి తేడా లేదు. లేకపోతే చక్రాయుధం ప్రయోగించిన తర్వాత శిశుపాలుడు ఆత్మ కృష్ణుడిలోకి వెళ్ళదు. తెలుసాయి కదా, తెలీదా? మరి అదేంటి? మహాయోగుల యొక్క లక్ష్యం ఏంటి అంటే కృష్ణుడు పాదం దగ్గర ఉంటే చాలు అని. మరి శిశుపాలుడు ఆత్మ ఎందుకు వెళ్ళిపోయింది, కంసుడు ఆత్మ ఎందుకు వెళ్ళిపోయింది కృష్ణుడిలోకి? ఏం చెప్తారు గురువు గారి గురించి? గురువు గురించి చెప్పండి. తెలియనప్పుడు తెలిసింది చేయటమే, చెప్పింది చేయటమే. నో దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ వైజ్ మ్యాన్ అంటే అర్థం అది. నాకు తెలియదురా బాబు, కరిష్యే వచనం తవా, నాకు అర్థం అవటం లేదు నువ్వేం చెప్తున్నావో, నీకు అర్థం అవ్వదు, నీకు అర్థం అవ్వదు. ఏమర్థమైంది మీకు? చెప్పింది చెప్పినట్టు చేస్తా లేదా? మీ అహంకారాలు కామా పెట్టుకుంటున్నారు. కరెక్ట్ చేసుకోకపోతే ఈ మహానటనలో నాకు మీకు ఉన్న సంబంధ బాంధవ్యాలకి ఇది తుది పిడుగు. ఎందుకంటే నేనేం చేయలేను, ఇంక లాగలేను. నేను మీరు రావాలి. లాగలగటానికి ట్రై చేస్తున్నాను, లాగలేను. రాబోయేటటువంటి దత్తావతారం యొక్క కమాండ్ ఏంటో ఇవాళ విన్నారు కదా. కోరిక ఏంటి అయింది? నేను 1000 స్థాపించాలి. వేరే ఒక సమితి ఏర్పడండి మీరు. అదైనా నేను చెప్పినట్టు చేయగలరా చేయలేదా చూసుకోండి. నన్ను ఇన్వైట్ చేయలేదు, నన్ను అడగలేదు, నా సలహా అడగలేదు, లేకపోతే నేను ఓటేసి ఉండేవాడిని కబుర్లు చెప్పవద్దు. దత్త ఏంటి? దత్త సాంప్రదాయ ప్రచార సమితి ఒకటి ఏర్పడాలి. మే 14వ తారీఖు లోపల మీరు ఎన్ని దత్తుడిని ఎన్ని సాయిబాబా గుడిలో స్థాపించగలరు? ఎలాంటి గుడుల్లో? దత్త విగ్రహం లేనివంటి సాయిబాబా గుడులు. దత్తుడు యొక్క ఆజ్ఞని అర్థం చేసుకోండి. మీ పిచ్చి వేషాలు వేస్తూ నిత్యావతార దత్త క్షేత్రం కూర్చోబాకండి. దట్ ఇస్ అవుట్, దట్ ఇస్ ఫినిష్. ఓడేవు ఇస్ ఫినిష్, కాకువా ఇస్ ఫినిష్. అఖండ మండలకారం కావాలంటే నేను మూల కూర్చుంటానంటే మీరు ఏం పని చేస్తారు? గుడికి దద్దమ్మలు ఏం చేయలేరు మీరు. దాన్ని క్యాంప్ కింద పెట్టుకోండి. క్యాంపులో ఆవిడ ఉండడు. క్యాంప్ ఆఫీస్ అంటే అర్థం ఏంటి? వాడు పెర్మనెంట్ అడ్రస్ కాదు అని అర్థం. అందుకని నేను చెప్తున్నాను, నేను సాధించదలుచుకున్నది కుండలిని జాగ్రత్త గాయత్రి మంత్ర జపాల ద్వారా దత్తుడిని చోటించడానికి బీజాలు వేసి వెళ్ళిపోయాడు దత్తుడు. నేను వెళ్ళిపోతున్నాను దత్తుడితో పాటు. మీరు మారటం నేర్చుకోండి.
మీరేదో చెప్పి పిచ్చివాళ్ళు వేస్తుంటే గురువు అంతగా ఆగడు మీకోసం. నువ్వు గురువు వెంట పనిగట్టాలి. చేత మే 14th లోపల ఖచ్చితంగా ఎన్ని దత్త విగ్రహాలు మీరు పెట్టగలరు? ఎక్కడ పెట్టాలి? మళ్ళీ అదే సాయి యొక్క దేవాలయాలలో, దత్తుడు లేని దేవాలయాలు, దత్తుడు ఆల్రెడీ ఉన్న చోట పెట్టాలి. ఇది క్లియర్? మళ్ళీ ఏదో పిచ్చి ప్రశ్న వేస్తారు వచ్చి, మాస్టర్ని అడుగుతాం మేము. సీడ్ వినండి, ఇంకా నా జోలికి రాబాకండి. మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడేటంత మానసిక స్థితిలో లేరు మీరు. యూ కాంట్ టాక్ విత్ మీ అన్ ఎనీ లెవెల్ ఆన్ ఈక్వల్ బేసిస్ అని అర్థం అవటం లేదా? ఏంటి మీరు నాతో మాట్లాడేది? ఏం చేస్తారు మీరు నాతో మాట్లాడేది? ఏం తెలుసు మీకు గురువుల గురించి? చేత నేను వద్దు అన్నది మానేయండి, చేయమన్నది చేయండి, దట్స్ ఆల్. మిమ్మల్ని ఓదార్చడం కానీ, మీతో ప్రేమగా మాట్లాడటానికి కానీ నాకు టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైం. చాలా పనులు ఉన్నాయి నాకు టైం ఉన్నప్పుడు మీరు నాతో మాట్లాడటానికి కూడా ఇప్పటికీ మీరు మారటం లేదు. ఈవెన్ టుడే దట్ ఫూలిష్నెస్ ఈస్ దేర్. పరమ మూర్ఖత్వంలో మీరు మూలికి తిట్టున్నారు. మీ ఏదో గురువుల గురించి నేను చెప్పింది చేయండి మొర్రో అంటే, మాకు ఇలా చేయాలని ఉందండి, చేసుకో, నా జోలికి రాకయ్యా బాబు ప్లీజ్ అని అడుగుతున్నాను. నేను నా మీద దయ చూపించి నా జోలికి రాకండి. వస్తే చెప్పింది చేయండి. మరి బయట వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఏమనుకుంటాను? నన్ను చేయమంటాను బట్టలు అనుకుంటాను. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మీరే అనాలిసిస్ చేయండి. తప్పు దయచేసి ఇతరుల మీద పోద్దు. మొట్టమొదటి ఆధ్యాత్మికతలో అది. మీరు అదే అర్థం కాకపోతే ఎందుకు పనికిరారు? యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. నీ చుట్టూరా ఏం జరుగుతున్నదో, నీ వ్యక్తిగత జీవితంలో మీకు వచ్చేటటువంటి సమస్యలకి, మీ కుటుంబ జీవితంలో మీకు వచ్చేటటువంటి సమస్యలకి, మీ సామాజిక జీవితంలో వచ్చేటటువంటి సమస్యలకి, మీ దేశము అనుభవిస్తున్నటువంటి దుర్గతికి నీవే కారణము, ఇతరులు కాదు, గురువులు కాదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్లీ. వ్యక్తిగతంగా మీరు బాధ్యత వహించాలి. వహించలేనటువంటి పిరికి వాళ్ళు ఆధ్యాత్మికత అనే ముసుగులోంచి బయటపడండి. కనీసం ఆనందంగా జీవించగలరు మీరు. ఇప్పుడు మీ జీవితాల్లో ఆనందం లేదు, ఓ మంట మాత్రమే ఉన్నది, ఒక అవగాహన రాహిత్యం ఉన్నది. ఎయిమ్లెస్, పర్పస్లెస్, డెస్టినీలెస్, లక్ష్యరహితమైనటువంటి ఏ లక్ష్యము లేదు. అంచేతంత నిశ్చింతగా ఉండగలుగుతుంది. నేను దత్త సాంప్రదాయ ప్రచార సమితి అని చెప్పి కొంత అమౌంట్ మీ దగ్గర ఆల్రెడీ వచ్చుంటే, మీలో నిజంగా నా ఆవేదన తెలుసుకున్నవాడు వెళ్ళిపోయి ఉండవలసింది. మీరు దత్తుడిని తెచ్చేసి ఉండవలసింది. దట్ ఈస్ హౌ. గుంటూరులో మరి మీరు తీర్థ గుంటూరులో ఎక్కడ ఎన్నికలు పట్టిందా మణి వెంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చిపెట్టడం మామూలుగా అనుకున్నప్పటికి ఆయనకి అయిపోయింది ప్రతిష్ట. దత్తుడిది 3 రోజుల్లో అయిపోయింది. అందులో 2 రోజులు నా దగ్గరే ఉంది. ఆయన రెడీ చేసుకోలేదు. 3 days. సాయిబాబా 6 రోజులు చేసి జైపు నుంచి కావాలి. ఏం ప్రాబ్లం? అది నేను చేయలేను, అప్పలేను. మరి దత్త సాంప్రదాయ ప్రతిష్ట కార్యక్రమంలో మీ మూమెంట్ ఏంటి? ఏం జరుగుతుంది? ఏం చూస్తున్నారు? ఏం నిర్ణయించుకున్నారు? దయచేసి ఒక గ్రూప్గా ఇమీడియట్గా ఫారం కండి. ఎంతమంది అయినా వాలంటరీగా ఆ గ్రూప్లో చేరండి. మీకు గురువులతో యాక్టివ్ సంబంధం పెట్టుకోవటానికి ఇది ఒక ఛాన్స్. మీరు ఇమీడియట్గా మూవ్ అవ్వాలి. ఐ వాంట్ ఏ కంప్లీట్లీ సెపరేట్ సమితి. ఓడరేవుతో కానీ నాతో సంబంధం ఉన్నటువంటి ఇతర సంస్థలతో దీనికి సంబంధం ఉండదు. సహస్ర దత్త ప్రతిష్ట అయిపోయాక ఇట్ విల్ బి డిజాల్వ్డ్. ఇంకా నాకు పెర్మనెంట్ ట్రస్టులు వద్దు, ఆర్గనైజేషన్స్ వద్దు. మరి ఉన్నవి ఏం చేస్తారు? నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు ఊపిరి సలపదు. నేను టార్గెట్ డేట్స్ ఇచ్చాను. నేను మీకు ప్రతి ఆశ్రమానికి ఇచ్చాను నేను టార్గెట్ డేట్స్.
మీకు దమ్ము ఉంటే అది చేసుకోండి, చేయగలిగితే అది చేసుకోండి. చేయలేకపోతే నేనేం చేయలేను. నా జోలికి మాత్రం ఇంకా దయచేసి ఎవరు రాకండి. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్, బట్ యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చేత దేన్ని నేను వద్దంటలే, కానీ మీరు చేస్తున్నటువంటి పిచ్చి తరహా పనులు ఇట్ షుడ్ బి స్టాప్డ్. ఓ లక్ష్యం నేను చెప్పాక ఆ లక్ష్యం కోసం మీరు ఏం చేయగలరు అన్నది ఆలోచించండి. 2 లక్ష్యాలు ఈ ఏరియాలో చెప్పాను నేను. ఇంకోటి కూడా చెప్పాను, మీరు నన్ను గెంటేసినా మీరు గెంటేశారు అని మీకు అర్థం అవటం లేదా? మీకు ఆ కామన్ సెన్స్ ఉందా? ఇంకా అర్థం లేదా? యూ హ్యావ్ లెఫ్ట్ మీ. మీకు అది అర్థమైనా చాలు, మీ జీవితాలు మారిపోతాయి. నేనేం బాధపడటం లేదు, నాకు ముందే తెలుసుగా. నా స్పీచ్లు వినండి, నేను ముందే చెప్పా, మీరు వదిలేస్తారు నన్ను. దానికి తగినట్టే నేను ప్రయత్నం చేసుకుంటున్నాను. కానీ అది ఇది చూసుకోండి. నన్ను వదిలితే గురు పరంపర దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి ఏ వ్యక్తి ఈనాడు సమాజంలో బతికి లేడు. సశరీరముగా గురువుల గురించి మిమ్మల్ని తిట్టి కొట్టి చెప్పేటటువంటి వ్యక్తి శరీరంలో లేడు. అశరీరధారుల మాట మీరేం వినగలరు? శరీరధారి మాట వినకపోతే మీకు కోపాలు వచ్చేస్తాయి, వేషాలు వేస్తారు. గురువు ముందు నువ్వు కోపం ప్రదర్శించగలుగుతున్నావు అంటే నీ అహంకారం యొక్క పరాకాష్ఠ ఆలోచించుకోండి. మీ ఆఫీస్ బాస్ ముందు నువ్వు కోపం ప్రదర్శించలేవు, ప్రదర్శిస్తే 2వ రోజు అవుట్, తిండి ఉండదు నీకు. నేనేం చేయగలను? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. సృజనాత్మక శక్తి ఉన్న వాళ్ళందరూ కలిసి సృజనాత్మక శక్తిని పెంపొందించుకోండి. పృథ్వీ గ్రహం మీద ఎక్కడ ఏ విత్తనం వేసినా ఖచ్చితంగా విత్తనం ఎదుగుతుంది. అమెరికాలో మామిడి టెంక నాటిన, ఇండియాలో మామిడి టెంక నాటిన మామిడి చెట్టే వస్తుందా, ఇంకో చెట్టు వస్తుందా? అఖండ మండలాకారం పృథ్వీ గ్రహం యొక్క లక్షణం అది. నువ్వు ఏర్పరచుకున్నావు ఈ పిచ్చి పిచ్చి డివిజన్స్ అంతా కూడా. ఇది అమెరికా అని, ఇది ఇంగ్లాండ్ అని, ఇది పాకిస్తాన్ అని ఏర్పరచుకుని చేస్తున్నావు పీక్కోలేక. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు కూర్చొని డయాస్ మీద. హిందూ ధర్మం నాశనం అయిపోతుందిట. చచ్చిన హిందూ ధర్మం నాశనం అవ్వదు. యు కాంట్. హిందూ ధర్మాన్ని ఎవడు నాశనం చేయలేడు. మిగతా ధర్మాలు ఎందుకు నాశనం అవుతాయంటే అవి ధర్మాలు కావు, దే ఆర్ అన్యాచురల్. ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడినటువంటి ధర్మాలు అవి. వ్యక్తి ఎప్పుడూ ట్రాన్షియంటే, నశ్వరుడే. కానీ సనాతన ధర్మము నాశనము లేనటువంటిది. దాన్ని నువ్వేం చంపుతావు, దాన్ని నువ్వేం ఉద్ధరిస్తావు? అవగాహన కావాలి. మరి అవగాహన ఎలా వస్తుంది మీకు? ఎందుకు రాదు మీకు అవగాహన అంటే, నేను చెప్పిన మాటలు ఏది మీరు వినరు. ఇది మీరు అంతా నేను కొత్తగా చెప్పట్లేదు. అనేక సార్లు మీరు నాకు వచ్చేయండి అన్న దమ్ము రాకపోయిన వాళ్ళకి నాతో కూర్చుంటే ఏం చేసి ఉండేవాడిని. ఇప్పటికీ దమ్ము లేదు, మీరు అంచెని ఇప్పుడు మీరు దయచేసి వస్తామని అట్లా మాట్లాడారు. మీరు నాకు అడ్డంకులు ఎవరితో నాకు సహాయం కాలేరు. కానీ దాన్ని 7 కుంటలే ఎంత బాధపడుతున్నాను మాస్టర్, నన్ను ఇంత ఆట అనేసి. సిగ్గుండాలి నీకు, ఇంత అనిపించుకుందాం పిచ్చి బాధ రావటం మీకు. అంటే నేను అంటే సరే మీ ఏ ప్రవర్తనలో అయినా నేను అది చూసుకోవద్దు మీరు. అంటే నేను అంటే కూడా నాకు హక్కులు దాకా గురువుకు గురెక్కిపోండి. అహో రూపం అహో స్వర తెలుసా మీకు? ఒకటే కాకి మాడుకుంటున్నాయి. కాకి ఎంత స్వరం ఇది, కాకి తక్కువ నువ్వు ఎంత గడి ఉంటుంది. నా దగ్గర టైం లేదు, గ్రహించాను నేను చాలాసేపు. కానీ చాలా స్పష్టంగా ఇవాళ అతడు కమింగ్ కలికి అవుతారా సరదిని ప్రకటించుకోండి. వాడు వెధవ అంటే వెధవ ఆయన నేనే అంటే చవట ఆయన నేనే. చవటల్లాగుందానమ్మా, మీకు అర్థం అవటంలే, అది నేను తిడటంలే. స్పష్టమైనటువంటి ఇవాల్యుయేషన్ లేకపోతే యు కాంట్ గ్రో. మీరు ఎదగాలి అంటే
మీ యొక్క అసలైనటువంటి స్థితి మీకు తెలియాలి. మీకేమీ తెలియదు. అంచేత ఇంకేం చేయాలి? ఏమీ తెలియనప్పుడు ఒకటే పని చేయగలరు మీరు. ఆధ్యాత్మిక జీవితంలో రెండో పనికి స్కోప్ లేదు. కరిష్యే వచనం తవ. ఓ ఎన్ని శ్లోకాలు చెప్పేస్తారు మనుషులు, ఎంత బాధపడిపోతున్నట్టు నటిస్తారు. కానీ ప్రతి చోట కూడా వాళ్ళెవరు వింటలేదండి, వీళ్ళెవరు వింటలేదండి, నేను చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకోడెవడో వింటూ ఉంటే నువ్వేంటి చెప్పేది? నీ అవసరం ఏంటిట గురువుకి? పేరు తెచ్చుకోవటానికా? గురువు భుజస్కంధాల మీద తుపాకీ పెట్టి గురువుని ముందు మీకు జీవిస్తున్నారు. అది ఇప్పుడైనా అర్థం కలేదా? ఆధారిత అవుతే మీ లక్ష్యమే లేదు, లక్ష్యం ఎందుకు లేవు. టార్గెట్ చాలా స్పష్టంగా నేను చెప్పాను. ప్రతి ఆశ్రమానికి నేను టార్గెట్ చెప్పాను. ముఖలు అవుతున్నాయి ఇది వల్ల, పడి వల్ల ముఖలు అవుతాయి. నువ్వు చాలా మంచివాడి. ఓకే, మంచితనాన్ని పెట్టుకుని ఊరేగండి మీరు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను నేను? గురు బ్రహ్మ, క్రియేటివిటీ ఉండాలి నీలో. క్రియేటివిటీ లేదు, డిస్ట్రక్షన్ కూడా నీకు చాలా తమాషా. డిస్ట్రాయ్ చేస్తే సమూలంగా అయితే పారండి, అది చాలుగా మీకు. కానీ మాకు డిస్ట్రక్ట్ టాలెంట్ కాదు, క్రియేటివ్ టాలెంట్ కాదు. ఎలా మళ్ళీ మరొక వచ్చినాయి ఇన్నాళ్ళ బట్టి గురు బ్రహ్మ శ్లోకాన్ని చదువుతూ ఎలా. కానీ ఎలా అన్న ప్రశ్న వచ్చినా మీకు దారి దృష్టి మీకు అర్థం కాలేదని అర్థం. గాయత్రి, లలిత, భాగవత, గీత సాధకుల్లో మనం చెప్పాను. కానీ ఇవేమీ మీకు తెలియదు. ఆశ్రమాలు పెట్టేస్తున్నాయి. సంవత్సరాలు ఆశ్రమం ఉన్నట్టు ఉంటే, బూజు పడుతుంటే ఏమి బాధ పెట్టండి. ఇంటికి రెంట్ కాకపోతే 10 రోజులు అయిపోగానే మళ్ళీ ఫోన్ వస్తుంది, మాస్టర్ మా ఇల్లు ఖాళీగా ఉంది, దయచేసి అమ్మైనా పక్క దాంట్లో 5,000 ఇస్తున్నారండి ఆ ఏరియాలో, నాకు కాస్త 25,000 వచ్చేటట్టు చూడండి రెంట్కి. ఆశ్రమం మీరు భూగృహాలు మారుస్తున్నారు. ఆశ్రమంలో ఉండి మీ పని చేసుకుంటారా నేను మొత్తుకున్నా మీకు అర్థం కాలేదు. చేయండి, అది చేస్తే చెప్తున్నాం. వ్యక్తిగత జీవితంలో ఆల్ లైఫ్ ఈజ్ యోగా అనే దమ్ ఉన్నటువంటి రిటైర్ అయిపోయినటువంటి వాడు, ఇంకా మా జీవితంలో నాకేం అక్కలేదు అనుకునేటువంటి వాడు ఇవాళ ఈ రోజు నాటికి వచ్చేయండి మీరు ఎందుకు పని కాదు. ప్లస్ మీరు బాధపడండి, చాలా గాంధీ చేస్తాం అనుకోండి. నన్ను పడమంటే నేనేం పడతా, నేను రాదు. నా బిరుదు కూడా తండ్రి దగ్గర నుంచి బిరుదు పుచ్చుకున్న ఏకైక సంతానంగా నేను పేరు తెచ్చుకుంటానేమో. తండ్రి బిరుదు ఇచ్చాడు అంటే అనుకో, గాన గొడ్డలి సంగీతం నుంచి ఏమీ రాదు. మీకు ఆధ్యాత్మిక నుంచి ఏమీ అర్థం కాదు. వదిలేండి ఆధ్యాత్మికం. పోతే కరెక్ట్గా నా పిల్లలు వద్దు, డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ఉన్నది చదువు నాకు, నేను జవాబు చేస్తాను, ఆధ్యాత్మికత కోసం ప్రయత్నించను, గ్రో అప్ చేస్తాను. మీ స్టూడెంట్ చేసే గురువుల పైన అంకరం యొక్క పరాకాష్ఠ ఏం తెలుసు. ఏం చేయగలం అంటే కరిష్యే వచనంతో మేము చేస్తున్నాం కదా మాస్టర్, ఇంకా నేనేం చేయలేను. మీరంతా గొప్పవాళ్ళు అవుతే అర్జునుడు ఆత్మ వచ్చి మీ పాదాలు కడిగి ఎప్పుడో తాగుతుంది, మాకు చేత కాలేదయా కరిష్యే వచనంతో. మీరు ఇంత సింపుల్గా ఏమీ చేయకుండా హౌ డిడ్ యు గెట్ ఇట్ అని అర్జునుడు ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ట్రేడ్ సీక్రెట్ అర్జునుడికి చెప్పండి. వస్తుంది గ్యారంటీగా. ఎంచంటే మీకు ఆ నమ్మకం ఉంది కదా, మీరు గురువులు పనిచేస్తున్నారనే అపోహ ఉంది కదా. నమ్మకం ఏం కాదని మీ అపోహ మాత్రమే. మీకు గురువుల వర్క్ గురించి ఏమీ తెలియదు, తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయటం లేదు. నేను ఇంత చెప్పినా ఏడుస్తూ కూర్చోకండి, ఏడుస్తే ఏం లాభం లేదు. దమ్ము ఉంటే త్యాగాలు చేయండి, బయటకి రండి. మరి బయటికి రమ్మంటే మీరు ఉద్యోగం మానే వద్దంటారు కదా, నీకేం అర్థం కాలేదు. నీకు అర్థం అవుతే నేనేం చెప్పకలే మీకు, బయటకు రండి అది రండి అని. అయితే మేము బయటకు వచ్చి చేస్తే ఏం చేస్తావు? నువ్వు కొట్టుకుంటావు, ఏడుస్తావు, కోపం తెచ్చుకుంటావు. నువ్వు ఉన్న చోట ఒక అశాంతిమయ వాతావరణాన్ని కలగజేసి దాని ఆధ్యాత్మికత అనేటువంటి భ్రమలో జీవిస్తావు. ఓం శాంతి శాంతి శాంతి, లెట్ మీ స్ప్రెడ్ అశాంతి, మా స్వభావం. పై ఏం చెప్తున్నా జరుగుతుందా లేదా చూసుకోండి. అది మీరు వాతావరణాన్ని మీరు ఎలా నిర్మించుకుంటున్నారు చూడండి. శాంతిమయ వాతావరణం మనకి కాజు. డివిజన్ మస్ట్ గో. ఏ డివిజన్? నీలో ఉన్నటువంటి డివిజన్ పోతే బయట ఉన్నటువంటి డివిజన్ పోతుంది. ఆధ్యాత్మికత మొత్తం కూడా అంతర్యాత్రే. కానీ ఇప్పుడు గురువులు చెప్పేది ఏంటంటే నీ అంతర్యాత్ర యొక్క ప్రభావాన్ని బాహ్య జగత్తులో కూడా నువ్వు కాస్త దాన్ని పెట్టడానికి ట్రై చేయి.
నీ అంతర్యాత్ర వస్తే కదా బయట ఎదిగేది. వేరు లోపలికి వెళ్తే కదా చెట్టు పైకి వచ్చేది. వేరు లోపలికి వెళ్ళటం లేదు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఏ సంస్థ కూడా గ్రో అవటం లేదు. ఏ సంస్థ అంటే నేను ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం లేదు. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్, ఎనీ పొలిటికల్ పార్టీ ఫ్లాప్, ఎనీ సైంటిఫిక్ పార్టీ ఫ్లాప్. ఆత్మహత్య చేసుకుంటున్నారు సైంటిస్టులు కూడా, మీకు తెలుసునో తెలియదు. సిఎస్ఆర్ఏ, యూజీసీ, ఆ సైంటిఫిక్ దాంట్లో ఉంటే మీకు తెలుస్తుంది. ప్రతి చోట అంతే ఉంది, ప్రతి చోట అదే ఏడుపు. ఇంచేటంటే నువ్వున్న పరిస్థితి అది. నీకు చేతొచ్చింది ఏంటంటే మూషిక వాహనం. వినాయకుడికి మూషిక వాహనం ఎందుకో కూడా మీకు తెలియదు. ఇప్పుడు ఏమైనా అర్థం అవుతే అర్థమవుతుంది. అఖండమైనటువంటి చేతనత్వంలో మీ యొక్క చేతనత్వం ముక్తమయ చేతనత్వం. యూ జస్ట్ కాంట్ ఇంటిగ్రేట్. మిమ్మల్ని మీరు సమన్వయం చేసుకోలేరు. అందువల్ల 84 గురుసత్తాన్ని నేను తీసుకొచ్చిన మీలో ఒకళ్ళు గురుసత్తాన్ని ప్రపంచానికి అందజేయలేకపోయారు. మహాయోగేశ్వరి దేవిని ప్రపంచానికి అందజేయలేకపోయారు. అందజేస్తాం అనే పిచ్చి భావన దయచేసి పెట్టుకోకండి. యూ కాంట్ అంటే దానికి తగిన మానసిక స్థితి మీకు రాలేదు. ఇప్పుడు నేను ఆ మానసిక స్థితి చెప్పడానికి టైం లేదు, కానీ క్యాసెట్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయని మళ్ళీ అడుగుతారు. థ్యాంక్స్ గాడ్. ఏం చేస్తాం? గురు విష్ణు. ఇదంతా బ్రాహ్మీ స్థితి గురించి చెప్తున్నా. బ్రాహ్మీ స్థితి అంటే ఇంటిగ్రేషన్, కలియక. బ్రాహ్మీ స్థితి కలిసిన దాన్ని కలిసేటట్టు కలిపి ఉంచుకోవటం. ఆర్గనైజేషన్ అంటాం దాన్ని. మన మానవ శరీరాన్ని ఆర్గానిజం అంటాం. అంటే ఒకదాంతో ఒకటి పొత్తు కుదరనటువంటి సిస్టమ్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. హృదయం చేసే పని కిడ్నీ చేయదు, కిడ్నీ పని చేసి హృదయం చేయదు, కానీ అవి రెండు కలిసి ఉంటాయి. నర్వస్ సిస్టమ్ చేసే పని బ్లడ్ వెసల్స్ చేయు, బ్లడ్ వెసల్స్ చేసే పని నర్వస్ సిస్టమ్ చేయు. చేస్తే కంప్లైంట్ ఉంటాయి. ఎందుకో యూరిన్ కిడ్నీస్కి వెళ్ళకుండా గబుక్కుని హార్ట్కి వెళ్ళటం మొదలెట్టింది అనుకోండి, ఏమవుతావు? అది జరుగుతుంది మీ సంస్థల్లో, మీ కుటుంబాలలో, మీ స్నేహితుల మధ్య. మీకు అది అర్థం కావటంలే. కలియుగం అంటే అది. నువ్వు కాళ్ళు కరెక్ట్గా కడుక్కోపోతే, నువ్వు బుట్టు కరెక్ట్గా పెట్టుకోకపోతే కలి ఏం చేయడు. కానీ అది ఆధ్యాత్మికత అలా ఉంది. అవన్నీ క్రిటిసైజ్ చేయటమే నేను. కానీ మా గురువు యొక్క స్థాయి మీ ఆలోచన స్థాయికి తేడా అర్థం చేసుకోండి. నా క్లాస్ ఉంటే నేను దేని గురించి చెప్తున్నాను వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చెప్పటమే. మీరు ఆ స్థితిలో లేరు. అంచేత మీరు కాళ్ళు కడుక్కోవాల్సిందే, మీరు బొట్లు పెట్టుకోవాల్సిందే. అవగాహన వచ్చాక బొట్టు తీసేయండి. అవగాహన రాకుండా నటన అవుతుంది. అది మీరు నటిస్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాళ్ళు కడుక్కోవటానికి కలికి రావటానికి సంబంధం ఏంటి తెలియదు. తెలియనప్పుడు నువ్వు కడుక్కోపోయినా ఒకటే, కక్కున్నా ఒకటి, బూట్లు వేసుకుని అన్నం తిన్నా ఒకటే, బూటుని చెంచగా వాడి తిన్నా ఒకటే. బాహ్యాడంబరాలు కాదు, కానీ అవి తప్పు కాదు. నీకు అర్థం అవుతే ఆ కర్మకాండే నీకు ఉపయోగపడుతుంది. కర్మకాండ రైటే. కింద పెట్టేయమ్మా, ఒలుకుతే ఇది పాడవుతుంది. కింద పెట్టున్నప్పుడు కింద పెట్టాలి, లేకపోతే అది పడవుతుంది. చుక్క నిలబడిన ఎలక్ట్రిసిటీ. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు. పరిపాలనా శక్తి. పరిపాలనా శక్తి అంటే ఏంటి? ద కరెక్ట్ మ్యాన్ అట్ ద కరెక్ట్ పొజిషన్ మీరు పెట్టగలిగితే మీకు పరిపాలనా శక్తి వచ్చినట్టే. అక్బర్, నెపోలియన్, గొప్ప ది గ్రేట్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా 12 ఏట 13 ఏట గొప్పవాడయ్యారు. వాళ్ళకేం రాదు. వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. మీకు చేత కాదు, ఎవరు ఎక్కడ ఉండకూడదో అక్కడ మేము వెళ్ళి ఆ పని చేస్తాము అని వాళ్ళకి అడ్డులు వస్తున్నా, వాళ్ళకి సవ్యంగా పని చేయటం చేత కాకపోయినా, నీ వల్ల కొన్ని వేల మంది పక్కకి వెళ్ళిపోతున్నా కూడా నేను ఇక్కడే ఉంటాను, ఉండు, నేనేం చేస్తా. మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకునే దమ్ము ఉండాల. ఆధ్యాత్మికత యొక్క మొట్టమొదటి లక్షణం ఇది. ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్, బట్ యు ఆర్ ఫిట్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఆయుర్వేదంలో శ్లోకం వస్తుంది,
మంత్రము కానటువంటి శబ్దము లేదు. నాకు ఆ శ్లోకం పూర్తిగా నోటికి రాదు, దాని భావం ఇది. మంత్రము కానటువంటి శబ్దము లేదు. పనికిరానటువంటి మొలక ఏంటంటారు, ప్లాంట్ లేదు, చెట్టు కానీ వనస్పతి కానీ. ఏదో ఒక రోగానికి దేనికో దానికో అది పనిచేస్తుంది, ఏదైనా పనిచేస్తుంది. ఆఖరికి పాము విషం కూడా కుష్ఠరోగ నివారణకి చాలా ప్రముఖమైనటువంటిది. జత ఔషధము కానటువంటి వస్తువు ఏది కూడా ప్రపంచంలో లేదు. అన్ని ఔషధి గుణాలతో ఉన్నదే. ప్రతి వాక్కు కూడా మంత్రమే. పనికిరానటువంటి వ్యక్తి లేడు. కానీ ఏది కష్టం అంటే యోజక తత్ర దుర్లభ, వాటిని వినియోగించుకునేటటువంటి వాడు లేడు. ఏ వాక్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి? ఆధ్యాత్మికత నేర్చుకునేటటువంటి దాంట్లో, మాటలాడని కూడనటువంటి చోట్లో, ఎప్పుడో 85 నుంచో 86 నుంచో నేను సుబ్బారావు గారిని అడిగాను, బాబు నోటికి ఏంటి ఇంకోళ్ళకి ఖేచరీ ముద్ర వేయమని చెప్పేటటువంటి మహానుభావులు ఉన్నారు. నాకు ఎంత ఇష్టమో గురువు యొక్క ఖేచరీ ముద్రని ప్రచారంలోకి తెస్తున్నారు. వాళ్ళు మాత్రం నో ఖేచరీ. ఎందుకుట ఖేచరీ ముద్ర వేయాలి? వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వినేవాళ్ళు లేరు. అందరూ ఖేచరీ ముద్ర వేస్తే వాడు చెప్పేది వింటారు అందరు. ప్లస్ వాడు దానికి కాంట్రడిక్షన్ ఉండదు. తెలివైన వాళ్ళే వాళ్ళు. అందులో వాళ్ళు లా చదివారు అనుకో, ఇంకా భలే చేస్తారు. పాయింట్ అర్థమవుతుందా? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌనంలో బ్రహ్మతత్వం బయట వస్తుందయ్యా బాబు అని శ్లోకాలు చదివితే ఏం లాభం? ఏం చేయగలరు? ఆశ్రమంలో మీరు మౌనంగా ఉండలేరా? గత 20 ఏళ్ళగా నేను ట్రై చేస్తున్నా, మీరు చేయలేరమ్మా. ఎందుకు ఇదంతా ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, ఇంకా నా వైపు నుంచి మీకు మిగిలేవి క్యాసెట్సే. చెట్టు కొత్తగా ఎన్నిసార్లు చెప్పమంటారు నన్ను? ఇదంతా ఎన్నిసార్లు చెప్పంటావు? ఇవాళ పొద్దున్న ఆసన ప్రాణాయామాలు ఎంతమంది చేశారు? చేతులు ఎత్తండి. చేసిన వాళ్ళు, చెయ్యని వాళ్ళు కాదు. ఆసన ప్రాణాయామాలు ఎవరు చేశారు? ఓకే, ఇంకెందుకయ్యా ఆధ్యాత్మికత ఆశ్రమాలు? మీరు నాలుగు గీసుకోవటానిక? ఆశ్రమంలోనే మీరు ఆసన ప్రాణాయామాలు రెగ్యులర్గా చెప్పిన టైంకి వేసుకోలేకపోతే ఎందుకయ్యా ఆశ్రమం? ఎన్నిసార్లు చెప్పాలి ఇది? కానీ ఈసారి చెప్తున్నాండి. కానీ ఎందుకు ఇది? ఒకసారి నేను ట్రైన్ ఎక్కాక ఐ డోంట్ నో వెన్ ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మయ్య, ఎన్నాళ్ళకి మా శుభవార్త చెప్పారు మాస్టర్, ప్లీజ్ యూ డోంట్ కమ్ బ్యాక్. పైకనకండి, నాకు తెలుసు మీ ఆచరణ కరెక్ట్గా కాకపోతే. నేను ట్రైన్ ఎక్కే ముందు కనీసము 54 దత్త విగ్రహాలు సాయి గుళ్ళో, దత్తుడు లేనటువంటి సాయి గుళ్ళో మీరు ప్రతిష్ఠించకపోతే యూ హ్యావ్ గివెన్ మీ ద ఆన్సర్. మిమ్మల్ని మీరు నేను మోసగించుకున్నామా? ఐ వాజ్ ఆల్వేస్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. నేనే మోసపోవటంలే. అంచేత నేను డబ్బు ఇచ్చేసి అది ఇచ్చేస్తే ఆహా మాస్టర్ ఉండిపోతారు అనుకోకండి. నేను ఏ రోజుకి ఆ రోజు బతుకుతా. తర్వాత ఏమవుతుంది అన్నది నాకు తెలిసిన ఈ రోజు రేపటి దానిని నా మీద ఎఫెక్ట్ కానివ్వను నేను. మీ జీవితాల్లో కూడా మీరు రేపు ఏం కాబోతున్నారో తెలిసిన నా శరీరంలో నా శిష్యులు నాకు నిజంగా గుచ్చినటువంటి కత్తి పొడుపుల లక్షణాలు ఇప్పటికీ ఉన్నాయి అనేక జన్మను బట్టి. అందులో మీరు ఉన్నారు. నాకు తెలియదా వాళ్ళు ఎవరు? తెలుసు. నా మాట వినకుండా మీ అహంకారాలతో మీరు అనుకున్నట్టు మీ జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటే ప్రతిదీ నాకు కత్తిపోటు అంటే నువ్వు మనిషిని చంపేయాలా ఏంటి? ఫిజికల్గా కానీ మీరు ఫిజికల్గా కూడా మీలో చాలామంది నన్ను
చాలా చోట్ల కార్నర్ చేసి కత్తి పొడిచి చంపారు అనేక జన్మల్లో. కొత్తగా ఏం చెప్పడం లేమ్మా అది. కానీ ఏంటంటే ఎంత నిస్సంకోచంగా మీరు జీవిస్తున్నారో, నేను అలాంటి వాళ్ళని చూసి కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను నేను. మేబీ నెక్స్ట్ బర్త్, వై నాట్ దిస్ బర్త్? నెక్స్ట్ బర్త్ ఎందుకు అయ్యా మారుతారు? ఎందుకు ఈ బర్త్లో మారలేరు? ఇంకో జన్మ ఎందుకే? ఒకరోజు చాలు మారిపోతారు, ఒక్క క్షణం చాలు మారిపోవటానికి. నేను కోరుకునేది ఏంటి ఇప్పుడు? దత్త సాంప్రదాయ ప్రచార సమితి నాకు కావాలి. మరి ఇవంతా ఏంటి మాస్టారు? చేసుకోండి అయ్యా. సూర్య ఉపాసన కావాలి, హనుమత్ ఉపాసన కావాలి, శివ ఉపాసన కావాలి, గాయత్రి ఉపాసన కావాలి, దత్త ఉపాసన కావాలి, భాగవతాన్ని చదవాలి. ఇంకో ఆ పిచ్చావిడ ఒక ఆవిడ ఉంది, మాస్టారు ఏకాదశి స్కందం మొదలెట్టేద్దామని. ఆవిడ తొందర ఆవిడది. ఏమమ్మా, దశమ స్కందమే ఇలా ఉంది, ఏకాదశి స్కందం ఎట్టా తెస్తాను? కానీ దాని గురించి ప్రతిపాదన 3 సంవత్సరాల కిందట చేశాను. ఎప్పుడమ్మా? కలకట్ 2000. మరి మీకు తెలుసా ఏకాదశి స్కందానికి వెళ్ళిపోయాను నేను? తెలియదు మీకు? మాకు ఎవడు చెప్పలేదండి. ఎవడు చెప్తున్నాడు మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడుందో, ఎంట్రన్స్కి ఫీజు కట్టాలని, కాలేజీలో లేకపోతే ఉద్యోగాలకి దరఖాస్తు పంపించుకోవాలని ఎవడైనా మీ ఇంటికి వచ్చి చెప్తున్నాడా? ఎవడు చెప్పాడు? మీ ఇంటికి వచ్చి చెప్పాడు ఎవడైనా? ఇక్కడ ఏకాదశి స్కందం గురించి ఆవిడప్పుడు ఇది అయిపోతుంది కదా, నెక్స్ట్ అంటే ఏకాదశి స్కందంలో ఉన్నటువంటి దత్తుడు 1000 చోట్ల కావాలి అంటున్నాడు. అది చేయి ముందు. ఆ దత్తుడు అక్కడ ఉంటే ఆ దత్తుడికి మనం ఏకాదశి స్కందాన్ని ఇవ్వగలం.